వరల్డ్ సినిమాలో అవతార్ సృష్టించిన సంచలనం గురించి రాయటం మొదలు పెడితే అదో పెద్ద గ్రంథమే అవుతోంది. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన ఈ సినిమా 2009లోనే దాదాపు 12,000 కోట్లకు పైగా వసూలు చేసింది. 3 ఏళ్ల కింద అవతార్ 2 చేశాడు జేమ్స్. ఇప్పుడు అవతార్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, అందరి అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ముందు నుంచి అవతార్ అంటే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. అక్కడే తన కథ రాసుకుంటున్నాడు జేమ్స్ కామెరూన్. అవతార్ 2లో సముద్ర గర్భాన్ని చూపించిన ఈయన ఈసారి కథను నిప్పు దగ్గరికి తీసుకొచ్చాడు. జేక్ సల్లీ కుటుంబం సెకండ్ పార్ట్ మొత్తం నీళ్లలో నివసించే వాళ్ళతో కొట్లాడుతూ ఉంటారు. తమ తెగ కోసం హీరో పోరాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మన హీరో పండోరాలోని అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే యాష్ పీపుల్ అనే కొత్త తెగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతిని ప్రేమించే నావీలకు పూర్తి భిన్నంగా కాస్త క్రూరంగా ఉండే ఈ కొత్త తెగతో జేక్ కుటుంబానికి వచ్చిన ముప్పేంటి, ఈ ఘర్షణలో వారు ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ. జేమ్స్ కామెరూన్ సినిమా ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు చూడడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అయితే అవతార్ 3 విషయంలో ఈ స్టార్ డైరెక్టర్ దాన్నే అడ్వాంటేజ్గా తీసుకున్నాడేమో అనిపిస్తుంది సినిమా చూశాక. నిజం చెప్పాలంటే 16 ఏళ్ల కింద వచ్చిన అవతార్ సినిమా చూసినప్పుడు ప్రపంచ సినిమా మొత్తం మైమర్చిపోయింది. అలాంటి సినిమా ఎలా తీయగలిగాడంటూ మొత్తం ప్రపంచమే జేమ్స్ కామెరూన్ గురించి మాట్లాడుతుంది. మొదటి అవతార్లో పండోరా గ్రహాన్ని పరిచయం చేసినప్పుడు కానీ క్లైమాక్స్లో కానీ ప్రేక్షకులందరికీ ఓ అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆ ఫీలింగ్ ఈ సీక్వెల్లో మిస్ అయింది. ఆల్రెడీ 3 ఏళ్ల కింద వచ్చిన అవతార్ 2లో కథనం నెమ్మదించిందనే విమర్శలున్నాయి. ఈ 3వ భాగంలో కూడా అదే సమస్య కనిపిస్తోంది. కథనం సినిమాకు పెద్ద మైనస్గా మారాయి. చూసిన సన్నివేశాలు మళ్ళీ చూసినట్టుగా అనిపిస్తోంది. జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో లోపించాయనే చెప్పాలి. ఒక మాస్టర్ పీస్ నుంచి ఆశించే ఆ అడ్రినలిన్ రష్ ఈ సినిమాలో మిస్ అయింది. అయితే కథ పరంగా నిరాశపరిచిన టెక్నికల్గా మాత్రం కామెరూన్ మరోసారి అదరగొట్టేశాడు. ఆ విషయంలో మాత్రం మనోడు సక్సెస్ అయ్యాడు. విఎఫ్ఎక్స్ క్లారిటీ చూస్తే మతిపోతుంది. ప్రతి ఫ్రేమ్లోనూ దర్శకుడు తీసుకున్న జాగ్రత్త, ఆ డీటెయిలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వాడిన రంగులు, బ్రైట్నెస్, విజువల్ పాలిష్ అన్నీ బాగా కుదిరాయి. తెరపై ఆ విజువల్స్ చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కేవలం ఈ విజువల్ గ్రాండియర్ కోసమే సినిమాను చూడొచ్చు. ఇలాంటి సినిమాలను మంచి స్క్రీన్ మీదే చూడాలి. 3D ఎఫెక్ట్స్ చాలా ఫెంటాస్టిక్గా వచ్చాయి. ముఖ్యంగా PCX స్క్రీన్ పై చూస్తే ఆ అనుభూతి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్ కానీ ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే భావన కానీ 3Dలో అద్భుతంగా పండాయి. టెక్నాలజీని వాడుకోవడంలో కామెరూన్ ఎప్పుడు ముందుంటాడని ఈ సినిమా మరోసారి నిరూపించింది. శామ్ వర్తింగ్టన్, జియో సాల్డానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్ ఇలా ప్రతి క్యారెక్టర్ ఇంతకు ముందు సినిమాల్లో చూసాం. అవే క్యారెక్టర్స్ అవతార్ 3లో కూడా కంటిన్యూ అయ్యాయి. కొన్ని కొత్త పాత్రలు పరిచయమైనా కూడా అవి కూడా అలాగే బిహేవ్ చేశాయి. అన్ని సినిమాలకు మ్యూజిక్ ఎన్హాన్సింగ్ ఎలిమెంట్గా మారుతుంది. కానీ అవతార్ 3 విషయంలో అలా జరగలేదు. సినిమాకు సంగీతం మైనస్ అయిందనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా కుదరలేదు. ఇంకా బెటర్గా చేస్తే ఆ ఫీల్ వేరేగా ఉండేదేమో. ఎడిటింగ్ కూడా చాలా వీక్. 3 గంటల 17 నిమిషాలు థియేటర్లో కూర్చోవడం కష్టంగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే రేసీగా ఉంటే ఎంతసేపు అయినా చూడొచ్చు, కానీ కేవలం విజువల్స్ కోసమే అంతసేపు కూర్చోవాలంటే కష్టం కదా. సినిమాటోగ్రఫీ అయితే అద్భుతంగా ఉంది. దర్శకుడిగా జేమ్స్ కామెరూన్ ఈసారి ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఈ మాట చెప్పడానికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఇక్కడితో అవతార్ ఫ్రాంచైజీ ఆపేస్తే గౌరవంగా ఉంటుందేమో. అందుకు కారణం ఒకే విజువల్స్ మళ్ళీ చూసినట్టు అనిపించడం.